తమిళనాడులో పాలిటిక్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. అన్నా డీఎంకే పార్టీకి ఎమ్మెల్యేలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి 3 ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా మరో ఎమ్మెల్యే కూడా అదే బాటలో నడవనున్నట్టు తెలుస్తోంది. పార్టీకి రాజీనామా చేసి అధికార టీవీకే పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే షణ్ముఖం రెబెల్ వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలు టీవీకే పార్టీలో చేరారు. అన్నా డీఎంకేకు చెందిన 3 రెబెల్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి అధికార పార్టీలో చేరి ఝలక్ ఇవ్వగా, ఇదే సమయంలో రెబెల్స్ లిస్టులో ఉన్న మరో 5 శాసనసభ్యులు తిరిగి పళనిస్వామి క్యాంపులో చేరడం ఆసక్తికరంగా మారింది. అన్నా డీఎంకే మాజీ మంత్రులు సివి షణ్ముఖం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలు మరకతం, కుమరవేల్, జయకుమార్, సత్యభామ తమ పదవులకు రాజీనామాలు చేస్తూ లేఖలు అందజేయగా వాటిని స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఆమోదించినట్లు ప్రకటన చేశారు. ఈ 3 రాజీనామాల అనంతరం పీడబ్ల్యూడీ మంత్రి ఆధవ్ అర్జునాను ఆయన ఛాంబర్లో కలిసి టీవీకే పార్టీలో చేరారు. ఆధవ్ వీరిని పార్టీలోకి ఆహ్వానిస్తూ టీవీకే సభ్యత్వ కార్డులు అందజేశారు. ఆ తర్వాత రాజీనామా చేసిన 3 ఎమ్మెల్యేలు టీవీకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ను కలిశారు. ఇక తమిళనాడు రాజకీయాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. సుమిత్ర, మీరు అన్నట్లుగా నిన్న 3 అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి కూడా తెలిసిందే. జయకుమారు, అట్లాగే కుమారవేలు, సత్యభామ ఈ 3 కూడా తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మేరకు అసెంబ్లీ స్పీకర్కు ప్రభాకర్కు అందజేశారు. నిన్న మధ్యాహ్నానికి, నిన్న సాయంత్రానికి వాళ్ళ రాజీనామాలు ఆమోదం కూడా అయిపోయినాయి. కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు 3 బయటకు వచ్చేసినట్టే. వాళ్ళు ఇక అయిన వెంటనే మీరు అన్నట్లుగా టీవీకే మంత్రి ఆధవ్ అర్జున్ కలిసి ఆ మేరకు టీవీకేలో చేరేందుకు ఆసక్తి చూపించారు. వాళ్ళని తీసుకునేందుకు కూడా ఆ మేరకు టీవీకే కూడా సంసిద్ధంగా ఉంది. వారు 3 కూడా టీవీకే పార్టీ తరఫున జరగబోయే ఆ 3 ఉప ఎన్నికల్లో, బై ఎలక్షన్లో ఆ 3 అభ్యర్థులు టీవీకే తరఫున బరిలో ఉంటారని ఆ మేరకు ఒక మాట కూడా టీవీకే నుంచి తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ 3తో పాటు మరో అన్నా డీఎంకే ఎమ్మెల్యే ఇవాళ రేపు అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి టీవీకే పార్టీలో చేరబోతున్నట్టుగా తాజాగా అందుతున్న సమాచారం. ఇప్పటికే మనకు తెలుసు అన్నా డీఎంకే ఆల్మోస్ట్ 2 ముక్కలైంది. పళనిస్వామి నేతృత్వంలో ఆ పార్టీ పూర్తిగా చీలిక దిశగా ముందుకెళ్తోంది. చీలిక వర్గానికి ఏదైతే షణ్ముఖం, వేలుమణి వీళ్ళు నాయకత్వం వహిస్తున్న దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు ఈ చీలిక వర్గంలో ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ 3 కూడా ఆ చీలిక వర్గం ఎమ్మెల్యేలు. సో మరో 1-2 కూడా ఇదే తరహాలో అన్నా డీఎంకేని వీడి టీవీకే పార్టీకి చేరబోతున్నారు. వాళ్ళు ట్రెడిషనల్గా అంటే తమకు లభించిన ఎమ్మెల్యే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మరీ టీవీకే పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఇంకో ఎమ్మెల్యే ఎవరు అనేది మాత్రం ఇంకా కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే ఆ 25 మందిలో చాలా మంది ఉన్నారు కాబట్టి ఎవరు చేరబోతున్నారో తెలియాల్సి ఉంది. ఏదేమైనా సరే ఇప్పటికే 4 స్థానాలకు ఉప ఎన్నిక ఖరారు అయిపోయింది. ఎట్లా అంటే మనకు తెలుసు, సీఎం విజయ్ తిరుచి అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. అక్కడ బై ఎలక్షన్తో పాటు ఈవేళ నిన్న రాజీనామా చేసిన మరో 3 ఎమ్మెల్యేల అసెంబ్లీ స్థానాలు కూడా మొత్తం 4 చోట్ల బై ఎలక్షన్ ఇప్పటికే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక మళ్ళీ కూడా అన్నా డీఎంకే రెబెల్ అభ్యర్థి ఎవరైనా చేరేట కంటే వాళ్ళు కూడా రాజీనామా చేసి టీవీకి చేరితే మరిన్ని ఉప ఎన్నిక జరగబోయే స్థానాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా టీవీకే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే సందర్భంలో ఈ మొత్తం వ్యవహారాన్ని అటు అన్నా డీఎంకే అధినేత పళనిస్వామి, అటు డీఎంకే అధినేత స్టాలిన్ కూడా పూర్తిగా తూర్పారబట్టారు. ఇది పూర్తిగా హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది. తమిళనాడులో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు టీవీకే పార్టీ. ఈ వ్యవహారం ఏమాత్రం మంచిది కాదంటూ టీవీకే పైన, విజయ్ పైన ఇద్దరు కూడా, పళనిస్వామి, స్టాలిన్ ఇద్దరు కూడా ఈ ఉదయం పూర్తి స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి ఎమ్మెల్యేల కొనుగోలు, ఎమ్మెల్యేలు పార్టీలు మారడం విధానం ఇదేమాత్రం మంచిది కాదు. ఈ హార్స్ ట్రేడింగ్ ను విజయ్ ప్రోత్సహిస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో పళనిస్వామి, స్టాలిన్ కూడా మండిపడ్డారు. మొత్తంగా తమిళనాడు రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారిపోతుంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సంక్షోభం మొత్తం అన్నా డీఎంకేలోనే కనిపిస్తోంది. ఆ ఎమ్మెల్యేలందరి ఇప్పటికే 47 మంది ఎమ్మెల్యే గెలిచారు. ఇప్పటికే 3 వెళ్ళిపోయారు. ఇక ఉండేది 44 మంది. ఈ 44లో ఎంతమంది ఉంటారు, ఎంతమంది అన్నా డీఎంకేని వీడి టీవీకే చేరబోతున్నారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. మొత్తంగా పళనిస్వామి తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నిజంగా పరిస్థితి ఇలాగే కొనసాగితే అసలు అన్నా డీఎంకే పార్టీ ఉంటుందా, ఆ పార్టీలో ఈ సంక్షోభం మరింతగా ముదరబోతుందా అన్న చర్చ కూడా తమిళనాడు అంతా కొనసాగుతోంది. అంటే మురళి, అన్నా డీఎంకే నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరిగిందా? అయితే ఇప్పటి వరకు కూడా మనము పార్టీ కండువాలు
మార్చుకుంటూ పార్టీలోకి వెళ్ళడం చూసాం, కానీ పార్టీకి రాజీనామా చేసేసి మళ్ళీ ఎలక్షన్స్ కి కూడా రెడీగా ఉండే సిచ్యువేషన్ ని చూస్తున్నాం. అసలు ఈ స్ట్రాటజీని ఏమనుకోవాలి? ఖచ్చితంగా అంటే ఆ మేరకు విజయ్ ఒక షరతు విధించారు. ఎవరైనా సరే తమ పార్టీలో చేరాలనుకుంటే తమ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అదే ప్రజాస్వామ్య విధంగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేసే వస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేని కాపాడుకునేందుకు పళనిస్వామి నానా తంటాలు పడుతున్నాడని చెప్పక తప్పదు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు రెబెల్ ఎమ్మెల్యేని ఆయన బుచ్చగించి తిరిగి అన్నాడీఎంకే తన వర్గంలోకి చేర్చుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ వేలుమణి అట్లాగే షణ్ముగం ఈ 3 సీనియర్ లీడర్లు అన్నాడీఎంకేలో వీరే ఈ వ్యతిరేక వర్గానికి పూర్తిగా నాయకత్వం వహిస్తున్నారు. సో వారి నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకోవడం పళనిస్వామికి గట్టి సవాలుగా మారింది. అయితే ఇప్పటికే చాలా మంది రెబెల్ ఎమ్మెల్యేలతో పళనిస్వామి నేరుగా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే తమిళనాడు రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారింది చెప్పడం అతిశయోక్తి లేదు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్.